జిల్లాలో శాంతి భద్రతలు బలోపేతం చేయడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా కాకినాడ జిల్లా పోలీసులు ఆపరేషన్ వజ్రప్రహార్ను కొనసాగిస్తున్నారు. జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ పర్యవేక్షణలో ఆదివారం తెల్లవారుజాము నుంచి గొల్లప్రోలు సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత స్థాయి కార్బన్ అండ్ సర్చ్ ఆపరేషన్ సిఏఎస్ఓ నిర్వహించారు. పీఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గొల్లప్రోలు పరిధిలోని తాటిపర్తి గ్రామంలో 38 మోటార్ సైకిళ్లను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 4 వాహనాలను స్వాధీనం చేసుకుని గొల్లప్రోలు పోలీస్ స్టేషన్కు తరలించారు. అదేవిధంగా పోర్ట్ సిఐ సునీల్ కుమార్, సర్పవరం ఎస్ఐ లక్ష్మణస్వామి బృందాలు కొండేలుపేట ప్రాంతంలో 15 వాహనాలను తనిఖీ చేసి పత్రాలు లేని మరో 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నాయి. తనిఖీల్లో భాగంగా సారా కేసుల్లో పాత నేరస్తులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తింపు, అక్రమ చొరబాటుదారులపై నిఘా, అసాంఘిక కార్యకలాపాల నివారణ ప్రధాన లక్ష్యాలుగా ఈ ఆపరేషన్ కొనసాగింది. ఇదే సమయంలో మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ ధారణ ప్రాముఖ్యత, మహిళల భద్రత, పోక్సో చట్టం, బాల్య వివాహాల దుష్పరిణామాలు, మూఢనమ్మకాలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. వాహనదారులు అవసరమైన పత్రాలు సమర్పించి తమ వాహనాలను తిరిగి పొందవచ్చునని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో గొల్లప్రోలు ఎస్ఐ బి రామకృష్ణ, పిఠాపురం టౌన్ ఎస్ఐ వి మణికుమార్, పిఠాపురం రూరల్ ఎస్ఐ షేక్ జానీ బాషా, యు కొత్తపల్లి ఎస్ఐ జి వెంకటేష్, పిఠాపురం టౌన్ అదనపు ఎస్ఐ డి లోకేష్, సర్పవరం ఎస్ఐ ఎన్ లక్ష్మణస్వామి తదితరులతో పాటు పిఠాపురం సర్కిల్ సిబ్బంది, కాకినాడ 2 టౌన్, సర్పవరం పోర్ట్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.